జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. నేను క్రైస్తవం నుంచి పాస్టర్ వృత్తిని విడిచిపెట్టి 2024లో 2025లో యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. జై శ్రీరామ్. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా రూమ్లో కూర్చొని బైబిల్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. నా యొక్క సాక్ష్యం చెప్పడం జరుగుతూ ఉంది. చిన్ని సాక్ష్యం చెప్తా ఉన్నాను. నా జీవిత చరిత్ర అనేది పూర్తిగా నేను విషాదకరించలేదు, ఎవరితో కూడా ఇంటర్వ్యూ చేయలేదు. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి ఆర్థిక సహాయం పూర్తిగా మద్దతు లేనందువల్ల నేను ఎవరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే పూర్తిగా మద్దతు, వెనకాల కొంచెం ఆర్థిక సహాయం అనేది చాలా అవసరం. ఎందుకంటే నా వెనకాల నా భార్య పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున్న ఏదైనా నాకు అయినా వాళ్ళు చూసే దిక్కు ఉండాలి అని చేత నేను ఆలోచించి నేను ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ఒక వెహికల్ కొనాలని నేను చెప్పినప్పుడు ఆ వెహికల్ కొనడానికి ఆర్థిక సహాయం అందలేదు. ఒక్క సెకండ్ హ్యాండ్ బండి కొనడానికి దాదాపు ఎంత తక్కువ పాత బండి 23,000 రూపాయలు బేరమాడాను. అంతకుముందు 15,000 బేరమాడాను, అది వెళ్ళిపోయింది. అది కట్టలేకపోయాను, డబ్బులు సేవ్ అవ్వలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. 2-3 ఇచ్చారు కానీ డబ్బులు సరిపోలేదు. కనుక ఆ పని పూర్తి అయిపోయింది, ఆగిపోయింది. పూర్తి చేద్దాం అనుకున్నాను, ఆగిపోయింది. జై శ్రీరామ్. కనుక మళ్ళా వెహికల్ కోసం మళ్ళీ తిరుగుతూ ఉన్నాను. గ్యారేజ్ పెట్టి అడిగితే 23,000 రూపాయల్లోనే మంచి మీకు స్కూటీ వస్తుందండి. 23,000 రూపాయలు మీకు స్కూటీ వస్తుంది, మీ యొక్క ధర్మ ప్రచారానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు ఆయన. చూడండి, ఇంట్లో కూర్చొని మన బైబిల్ గురించి చెప్పడం వేరు, మన బైబిల్ గురించి ఇతరుల గురించి మంచి చెడ్ల గురించి మాట్లాడడం వేరు. బయట ప్రపంచంలోకి వెళ్ళి గ్రామాలు దర్శించి అక్కడ పరిస్థితుల్ని, హిందువులు పడుతున్న బాధలు, మత మార్పిళ్ళు, క్రైస్తవ సువార్తలు ఎలా మతాలకి గురికవుతున్నారు, అవన్నీ కూడా వీడియో రూపంలో తీసి పెట్టాలని, గ్రామాలు దర్శించాలని, మీకు చూపించాలని నేను ఎంతో ఆసక్తితో ఆంధ్ర రావడం జరిగింది. నేను ఉండేది ఆంధ్ర, కానీ తెలంగాణలో 20 సంవత్సరాలు ఉన్నాను. పూర్తిగా ఆంధ్ర వచ్చేసాను. కనుక చూపించాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను. అందుకే అప్పటి నుండి మెసేజ్లు పెడతా ఉన్నాను. మెసేజ్ పెట్టిన వెంటనే చాలామంది సాయం చేశారు అనుకుంటున్నారు. ఎవరు చేయడం లేదు, ఒక్కడో ఇద్దరు ఇదివరకు సాయం చేశారు. జై శ్రీరామ్. కానీ వెహికల్కి అందుబాటులో సహకారం పూర్తిగా లేదని నేను చెప్పడం జరుగుతూ ఉంది. పెద్ద మొత్తంలో 23,000 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు. 30 మంది మనిషికి 1,000 రూపాయలు చొప్పున ఇస్తే ఎప్పుడో వెహికల్ కొనేవాడిని. వెహికల్కి సమకూర్చబడలేదు. వెహికల్ లేనిదే గ్రామాలు దర్శించడం, గ్రామాలు దర్శించిందే మన ధర్మ ప్రచారం జరగదు. ధర్మ ప్రచారం జరగందే మనం యూట్యూబ్ ఛానల్ నడిపించిన వేస్ట్, మనం కూర్చొని మాట్లాడినా కౌంటర్లు ఇచ్చినా వేస్ట్. మనం కౌంటర్లు ఇవ్వడం కాదండి, మనం సమాజంలోకి వెళ్ళాలి, గ్రామాలు దర్శించాలి, అక్కడ పరిస్థితుల్ని మెరుగుపరచాలి, బయట ప్రపంచానికి తెలియచేయాలి అని నా ఉద్దేశం, నా సాక్ష్యంతో. కానీ ఎవరు సహకరించడానికి ముందుకు రావడం లేదు. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉన్నారు కదా. హిందువులే బాధ్యత లేనట్టు, పట్టేలానట్టు ఉంటూ మనకెందుకులే అని ఉంటే మన ధర్మం నశించిపోతుంది. ఆంధ్రలో దాదాపు 60% క్రైస్తవం విస్తరించింది, ఇంకా 40% హిందువులు ఉన్నారు. ఈ 40% కూడా హిందువులు, క్రైస్తవులు అయితే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కంట్రీ, క్రిస్టియన్ రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఆ తర్వాత హిందువులు ఏం చేయలేరు, గుళ్ళన్నీ కూడా తొలగించబడతాయి, చర్చిలు విస్తరిస్తాయి. ఆఖరికి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ బాయ్ బాయ్ అని ముందుకి చాలా వేగంగా బలంగా నడుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించి, డబ్బు కోసం ఆలోచించకుండా ఒక్క 23,000 రూపాయలు ధర్మానికి ఇస్తున్నాను అనుకుంటే ఈ రోజే, ఈ క్షణమే, ఈ నిమిషమే స్పందించండి. డబ్బు నాది కాదు, ధర్మానికి ఇస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ధర్మం కోసం ప్రాధాయపడుతున్నాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రాధాయపడుతున్నాడు, తన జీవితాన్ని అంకితం చేయడానికి ముందుకు వస్తున్నాడని మీరు ఒక బాధ్యత ఉంటే ఒక్క 23,000 రూపాయలు ఫోన్పే చేయండి ఈరోజే. తప్పకుండా మీ పేరు ధర్మం కోసం స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. ఒక హిందువుగా మీరు చేసే సాయం భగవంతుడు కూడా గుర్తిస్తాడు. స్వార్థాన్ని వేడండి, ధర్మానికి ముందుకు రండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఈరోజు నేను చూస్తాను ఎవరు పంపిస్తాను.